రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉపయోగించే అత్యంత ఖరీదైన లిమోజిన్ కారు మంటల్లో కాలిపోవడం కలకలం రేపింది. మాస్కోలో జరిగిన ఈ ఘటనను పుతిన్పై హత్యాయత్నంగా భావిస్తున్నారు. అధ్యక్ష భవనం ఆస్తుల విభాగం నిర్వహించే ఈ కారు మంటల్లో కాలిపోయింది. దాని ఖరీదు దాదాపు 3 కోట్లకు పైగా ఉంటుంది. కారు మంటల్లో దగ్ధమైన సమయంలో అందులో ఎవరున్నది తెలియలేదు. రష్యా అధ్యక్షుడు పుతిన్ తరచూ ఈ లిమోజిన్ కారును వినియోగిస్తూ ఉంటారు. ఆయన తన మిత్రులకు ఇదే మోడల్ కారును బహూకరిస్తూ ఉంటారు. ఉత్తర కొరియా అధినేత కిమ్ దీనిని బహుమతిగా ఇచ్చారు. మాస్కోలోని ల్యుబ్యాంకాలో ఉన్న జాతీయ భద్రతా సర్వీస్ ప్రధాన కార్యాలయం వద్ద ఈ నెల 29వ తేదీన తొలుత పేలుడు సంభవించింది. ఆ తర్వాత దేశ అధ్యక్షుడు ఉపయోగించే ఆర్ఎస్ లిమోజిన్ కారు మంటల్లో చిక్కుకుంది. సమీప బార్లలో ఉన్నవారు వచ్చి మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నించారు. ఇంజిన్ నుంచి మంటలు కారు మొత్తానికి వ్యాపించి చివరకు కారు మొత్తం దగ్ధమైపోయింది. ఈ సందర్భంగా భారీ ఎత్తున పొగ అలముకుంది. కారు దగ్ధం నేపథ్యంలో రష్యా అధ్యక్షుడి భద్రతపై ఆందోళన నెలకొంది. కాగా పుతిన్ అనారోగ్యంతో ఉన్నారన్న ప్రచారం నేపథ్యంలో ఇటీవల ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన త్వరలో మరణిస్తారని, ఆ తర్వాత యుద్ధం ఆగిపోతుందని ఐరోపా జర్నలిస్టులతో అన్నారు. ఆయన వ్యాఖ్యలు చేసిన కొద్ది రోజులకే ఈ ఘటన జరగడం యాదృచ్ఛికమైనప్పటికీ ఈ ఘటన మాత్రం సంచలనంగా మారింది.